బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. చైనాను వర్షాలు వీడటం లేదు, మరి ముఖ్యంగా వరదలు ముంచేస్తున్నాయి. చైనా గుయిజో ప్రావిన్స్ లో వరదలు వీడటం లేదు ఆ ప్రాంతాన్ని. దీంతో నీట మునిగింది రాంగ్జుయాంగ్ కౌంటీ. దాదాపు 6 లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు తరలించింది ఆ దేశం అంటే అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా ప్రాంత ప్రభుత్వం ఇప్పటికీ వరదల కారణంగా 6 మృతి చెందినట్టుగా తెలుస్తోంది. 2వ అంతస్తు వరకు వరదలు పోటెత్తాయంటే అర్థం చేసుకోవచ్చు. 1954 తర్వాత ఇవే రికార్డు స్థాయి వరదలు. ఈ నేపథ్యంలో అక్కడ ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. 2వ అంతస్తుకి చేరుకుని అర్థం చేసుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో ఒక గ్రౌండ్ ఫ్లోర్ అంటే సపోజ్ పార్కింగ్ ప్లేస్ ఉంటుంది కదా, ఆ పార్కింగ్ ప్లేస్తో కలిపి పోనీ పార్కింగ్ ప్లేస్ కాకుండా సెల్లార్ ఓ మై గాడ్, ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. 2వ ఫ్లోర్ నుంచి వరద నీరు బయటకు వస్తోంది. వరద ప్రవాహానికి ఊర్లు మునిగిపోయాయి. కొంతమంది అయితే ఇళ్లను విడిచి పారిపోయారు, కొంతమంది ఇళ్లను విడిచిపెట్టి ఎక్కడెక్కడికో చేరుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు. సురక్షిత ప్రాంతాలకు వాళ్ళు బయలుదేరారు. మరికొన్ని ప్రాంతాల్లో 2వ అంతస్తు నుంచి ఒక వాటర్ ఫ్లో లాగా, అంటే కొండ మీద ఉన్న ప్రాంతాల్లో, ఈ కొండ ఉన్న ప్రాంతాలకు సంబంధించి అక్కడి నుంచి వరద ఉధృతికి ఇళ్లలోకి నీరు చేరుకుంటోంది. ఇల్లు బురదతో ఆ 2వ అంతస్తు నుంచి ఆ వరద నీరు చేరుకుంటోంది. వరదలకు ఇళ్లు మునిగిపోయాయి. భవనాలు అసలు రోడ్లా లేకపోతే చెరువులా, లేకపోతే నదులకి రోడ్లకి చెరువులకి తేడా లేకుండా ప్రస్తుతం అంతా ఒకలాగే కనిపిస్తున్నారు అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి అక్కడ విజువల్స్ చూద్దాం. దక్షిణ చైనాలోని గుయిజో ప్రావిన్స్ లో వరదల కారణంగా 80,000 మందిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారంటే అర్థం చేసుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో నీటి మట్టం ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. గ్వాయిజో కొన్ని సందర్భాల్లో గుయిజో ఇలా అంటూ ఉంటారు. ఈ ప్రాంతానికి సంబంధించి ఈ ప్రావిన్స్లో భారీగా వర్షాలు కురిశాయి. ఒక వారంలో 2వసారి వరదలు రావడంతో ఎంతమంది మీద ప్రభావం పడిందో తెలుసా? అప్పటికే 80,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తాయి. ఇంకొక 40,000 మందిని ఖాళీ చేయించారు. ఇప్పటికే 6 మరణాలు కూడా నమోదయ్యాయి. ఇది డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను 6 లక్షల మంది మీద ప్రభావం చూపించింది. చైనాలో వరదల ధాటికి అక్కడ ఇళ్లను వదిలి పారిపోతున్నారు జనం. సురక్షిత ప్రాంతాలకు తలదాచుకునేందుకు వెళ్ళిపోతున్నారు. కార్లు కొట్టుకుపోతున్నాయి, ఇళ్ళు. దాంతోపాటు ఆ వాహనాలు ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. ఈ గ్వాయిజోకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో మీరు చూడొచ్చు, 2nd ఫ్లోర్ నుంచి ఆ బురదతో వరద ప్రవాహం, అంటే కొండవాళ్ళు ప్రాంతాల నుంచి ఆ వరద ప్రవాహం నీటికి ఏ స్థాయిలో కొట్టుకొస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇళ్లలోకి చొరబడి ఇళ్లలో నుంచి బయటకు వస్తోంది ఆ వరద ప్రవాహం. దాంతోపాటు 2nd బాక్స్లో మీరు చూస్తున్నారు, దాదాపుగా వారం రోజులుగా ఇదే పరిస్థితి. నీట మునిగిపోయింది. ఎక్కడ చూసినా ఆ ప్రాంతంలో, ఈ గ్వాయిజో ప్రాంతానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ప్రావిన్స్లో ఇటువంటి పరిస్థితి. దాంతోపాటు 3rd బాక్స్లో మీరు చూడొచ్చు, అక్కడ నదులకి, వాగులకి, వంకలకి, కాలువలకి, చెరువులకి తేడా లేకుండా దాదాపుగా అన్ని ఒకలాగే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. వారంలో 2వసారి వర్షాలు బీభత్సాన్ని సృష్టించాయి. దీంతో రాంగ్జుయాంగ్ కౌంటీ మునిగిపోయింది. 3 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది ఆ దేశ ప్రభుత్వం. ఇప్పటికే వరదల కారణంగా 6 మృతి చెందారంటే అక్కడ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 1954 తర్వాత చైనాలో సంభవించిన అతిపెద్ద వరదలు ఇవే. దీంతో అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి ఉందంటే అర్థం చేసుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో సహాయక చర్యలకు తీవ్రమైన ఆటంకం కలుగుతోంది. దక్షిణ చైనాలోని గుయిజో ప్రావిన్స్లో వరదల కారణంగా 80,000 మందికి ఇప్పటికీ సురక్షిత ప్రాంతాలకు తరలించింది. మొత్తంగా మొన్న వచ్చిన వరదలు, ఆ తర్వాత రీసెంట్గా వచ్చిన వరదలతో కలిపి సుమారుగా 2 లక్షల మందిని సుమారుగా వాళ్ళు సురక్షిత ప్రాంతాలకు తరలించిన పరిస్థితి ఉంది. దాంతోపాటు ఇండైరెక్ట్ గాను డైరెక్ట్ గాను 6 లక్షల మంది మీద ప్రభావం చూపించిందంటే అర్థం చేసుకోవచ్చు. ఒకసారి అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది? అబ్బా, హృదయ విదారక దృశ్యాలబ్బా ఇవి. ఎందుకంటే ఒకసారి చూడండి, అక్కడ ఉంటుంది అదేం పెద్ద పెద్ద బంగ్లాల్లో ఏం కనిపించట్లేదు.
ఈ ప్రాంతం మీరు చూస్తే కనుక ఎక్కడెక్కడి నుంచో కార్లు కొట్టుకొస్తున్నాయి. ఈ వ్యాపార సముదాయానికి సంబంధించినంతా మనకు క్లియర్ కట్గా కనిపిస్తోంది. పూర్తిగా నగరం నీట మునిగిపోయింది. నగరం నీట మునిగిపోయింది. బహుశా అది నదనుకుంటా, నదో కాలువ పూర్తిగా నీటితో అంటే వరదతో నిండిపోయింది. ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి నదులు అక్కడ. దాంతోపాటు సాధారణంగా అవన్నీ ఎప్పటికప్పుడు ఆ రోడ్డు మీద కార్లు, వెహికల్స్, అక్కడ మీరు చూస్తే దుంగలు అంటే పెద్ద పెద్ద చెట్లు కొట్టుకొస్తున్నాయి. ఆ వరద ప్రవాహం ఇళ్లలోకి వస్తూ ఉంటే వాళ్ళందరూ పరుగులు పెడుతున్నారు. తమ వాహనాలను కాపాడుకోవడానికి, తమ ప్రాణాలను కాపాడుకోవడానికి వాళ్ళంతా పరుగులు పెడుతున్నారు. కాపాడండి అంటూ కూడా వాళ్ళు ఆర్తనాదాలు చేస్తున్న సందర్భం ఉంది కొద్ది ప్రాంతాల్లో. ఎందుకంటే వరద ప్రవాహం కనుక పెరిగితే ఆ ఇళ్ళు కొట్టుకుపోతాయి. అది వాళ్ళ భయం. తమని కాపాడాలంటూ వాళ్ళు అక్కడ ఆర్తనాదాలు చేస్తూ ఉంటే ఎప్పుడైతే ఆ వరద ప్రవాహం ఇక్కడ చైనా ప్రభుత్వం, సాధారణంగా చైనాను కొన్ని సందర్భాల్లో మనం మన కోణంలో చూసినప్పుడు తిట్టుకుంటాం, కానీ తన ప్రజల విషయానికి వచ్చినప్పుడు మాత్రం కొన్ని సందర్భాల్లో చాలా అడ్వాన్స్గా అడుగు వేస్తుందంటూ కూడా చర్చ జరుగుతుంది. సో ఇదే చైనా ముందుగానే అలర్ట్ అయింది. ఇంకో విషయం తెలుసా, డ్రోన్లను ఉపయోగిస్తోంది. అక్కడ చైనాలో డ్రోన్లను ఉపయోగించి అక్కడ ప్రజలను ఖాళీ చేస్తోంది. డ్రోన్ల సాయం తీసుకుంటోంది. ఈ వరదల ప్రభావం ఏ స్థాయిలో ఉందంటే ప్రజలను సురక్షిత ప్రాంతాలకి తరలించడమో, లేకపోతే అదిగో ఫస్ట్ విషయాలు చూడండి, ట్రక్ సైతం మునిగిపోయింది. ఇళ్లకు ఇల్లు దాదాపుగా కొన్ని అడుగుల మేర బురద మేట వేస్తుంది. అక్కడ పూర్తిగా కదల్లేని పరిస్థితి ఉంది. అంటే ఇంటి నుంచి బయటకు వస్తే వరద నీటిలో చిక్కుకుపోవడం. ఇక్కడ మీరు చూడొచ్చు, ఆ ఇల్లు, ఆ ఇంటి పైకప్పు పూర్తిగా అక్కడ వరకు కూడా నీరు టచ్ అయిపోయింది. కొన్ని సందర్భాలు అయితే 2 అంతస్తుల ఆ ఇళ్లకు సంబంధించి అంతవరకు టచ్ అయింది వాటర్. ఇక్కడ మీరు చూస్తే కార్లు కొట్టుకుపోతున్నాయి. రోడ్ల మీద నడవలేని పరిస్థితి. ఒకవేళ ఆ వరద నీటిలో కాలు పెడితే ఎలా ఉంటుందో తెలీదు. ఒక్కసారిగా అకస్మాత్తుగా వరద ప్రవాహం పెరిగితే కొట్టుకుపోయే పరిస్థితి ఉంటుంది. 1954 తర్వాత చైనా అనుభవిస్తున్న వరద ఇది. 2004లో కూడా అక్కడ వర్షాలు వచ్చాయి. దాదాపుగా 26 రాష్ట్రాలని మరికొన్ని ప్రాంతాలని ఇబ్బంది పెట్టాయి. సుమారు 1 కోటి మంది మీద ప్రభావం చూపించాయి అప్పుడు. ఆ తర్వాత ఒక 80 మంది మరణించారు, లేకపోతే గల్లంతయ్యారంటూ కూడా చర్చ జరుగుతుంది. సుమారుగా 7,44,000 మందిని వాళ్ళకి పునరావాసం కల్పించారు. అటువంటి పరిస్థితులు. కానీ ఈసారి ఇప్పటి వరకు ఎందుకు ఈ వర్షపాతం ఈ స్థాయి నమోదవుతోంది, ఇంకా ఎటువంటి పరిస్థితులు ఉంటాయనే అంశానికి సంబంధించి చైనా అంచనా వేస్తోంది. భారీ వర్షాలు ఇటు రింగ్జియాంగ్, గుయిజౌ నగరాలను చుట్టుముట్టేసింది. ఆ ప్రభావానికి ప్రజలు వణికిపోయారు. ఎందుకంటే ఎక్కడ చూసినా కళ్ళ ముందు ఇదే పరిస్థితి. చైనాలో భారీ వర్షాల కారణంగా, చైనాలో వరదల కారణంగా వరదలు కొన్ని లక్షల మంది మీద, మరి ముఖ్యంగా 6 లక్షల మంది మీద డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను ప్రభావాన్ని చూపించాయి. వరద విలయం అక్కడ ఏ స్థాయికి చేరుకుందంటే వాళ్ళని కాపాడడానికి ప్రభుత్వం అక్కడికి డ్రోన్స్ని ఉపయోగించాల్సి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. 1954 తర్వాత ఇప్పుడు ఈ వర్షాలు బీభత్సాన్ని సృష్టించాయి. ఇన్ఫ్యాక్ట్ ఒక 1 నెల రోజుల క్రితం కూడా అప్పుడు వుహాన్ కావచ్చు, లేకపోతే గాంగ్డాంగ్, గాంగ్జీ, జింగ్జియాంగ్ ఇలాంటి ప్రాంతాల్లో వర్షాలు వచ్చాయి. ఆ ప్రాంతాలు నీట మునిగాయి కూడా. కొండచర్యలు విరిగిపడి 10 మంది మృతి చెందారు, మరో 20 మంది గల్లంతయ్యారు. అప్పుడు మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు ఈ చైనా వరదలు ఇంకొకసారి నెలల వ్యవధిలో రావడంతో అక్కడ ప్రభుత్వం కూడా ఆందోళన వ్యక్తం చేసింది. సురక్షిత ప్రాంతాలకు ప్రజలని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మరి ముఖ్యంగా రోడ్ల మీద తిరిగే ప్రాంతాల్లో కూడా బోట్లను ఉపయోగించాల్సి వస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. రెస్క్యూ ఆపరేషన్స్ని అక్కడ ఎలా తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తుందో. రోంగ్జియాంగ్ కౌంటీకి సంబంధించి ఇంకా ఆ వరదలు కంటిన్యూ అవుతున్నాయి. అక్కడ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రకటించిందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అక్కడ ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలకు ఉపక్రమించింది, జాగ్రత్తలు తీసుకుంటోంది. ఒకసారి ఆ దృశ్యాలను చూద్దాం.
తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లోకి. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.